ఢిల్లీలో ప్లాన్ ఇండియా ది బెస్ట్ యంగ్ చేంజ్ మేకర్ అని గుంటూరులో ఆఫీస్ పెట్టి మొత్తం ఓవరాల్ గా మొత్తం. అవును సార్. స్కిల్ డెవలప్మెంట్ కానీ సర్వీస్ యాక్టివిటీ కానీ. కానీ ఎవరైతే వాలంటీర్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, జాబ్స్ రిలేటెడ్గా హెల్ప్ చేయడం అవి కూడా చేస్తాం. దాదాపు ఒక గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, వైజాగ్, 6 districts. చాలా NGOs తో ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ అయ్యేవాళ్ళు. అది అడ్రస్ పెట్టుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే నేను ఈ మధ్య అంటే జస్ట్ మై అబ్జర్వేషన్ మధ్య అలా తిరుగుతుంటే మొన్న ఈ మధ్య వెళ్తుంటే మున్సిపల్ స్కూల్స్ దగ్గర పిల్లలు అప్పుడే బయటకు వస్తున్నారు. నేను ఊరిని వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంటే నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఎంతో కొంతమందికి అంటే ఏదైనా ఇది వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చూపించుకోవట్లేదేమో అనిపించింది నాకంటే కొన్ని అట్లా అబ్జర్వ్ చేస్తే. నేనేమీ తెలుసు కాదు, జస్ట్ అంటే వాళ్ళు ఎందుకు చూసే విధానం అట్లా మనకు అర్థమైతే ఆ స్క్రీనింగ్ టు ఇది గవర్నమెంట్ స్కూల్ ఇది ఒకసారి అది ఒకసారి చూద్దాం, ఒకసారి మనం డిస్కస్ చేసి. నేను ఎందుకంటే ఒక అరౌండ్ 20 years బ్యాక్ ఒక మండలాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను, కంకిపాడు అనే మండలాన్ని అంటే నీరు టు ఇక్కడికి విజయవాడ దగ్గరే ఉంటుంది కంకిపాడు. అక్కడ చేసుకున్న మా కాలనీస్ లో అంటే పూర్ పీపుల్ కాలనీస్ లో మేము వాళ్ళని అట్లా స్క్రీనింగ్ తీసుకెళ్తే రాజు గారు అని ఇక్కడ ఉండేవాడు, చనిపోయాడు. డాక్టర్స్ తీసుకెళ్తే వాళ్ళు చాలా మందికి అన్ఫార్చునేట్ ఏంటంటే అసలు వాళ్ళకి కన్ను కనపడకపోతే అదేదో మామూలు అనుకుంటున్నారు. పువ్వు అంటే ఆపరేషన్ కూడా పనికిరా అనే విధంగా అయ్యే వరకు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. నేను ఎందుకంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే బాగా నియర్ బై ఉండి అవేర్నెస్ ఉన్న ఏరియాలోనే అలా ఉంటున్నారు. ఇంకా బయట ఎలా ఉన్నారో ఆలోచించండి. ఇది నేను 15 ఏళ్ల క్రితం సుమారు 2008-07 ఆ ప్రాంతాల్లో నేను వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజులో 200-300 మందిని కళ్ళజోళ్ళు ఇచ్చి నేనే తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి కళ్ళజోళ్ళు ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించాను. అట్లా చేయొచ్చు సార్, అలాంటివి గవర్నమెంట్ స్కూల్స్ స్క్రీనింగ్ చేయించవచ్చు. నన్ను తణుకు దగ్గర ఒక రాజు గారు పిలిచాడు. అంటే ఈ మధ్య ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆయన అక్కడ ఒక రోడ్ అమ్మటైన హైవే అమ్మటైన 10 ఎకరాలు పెట్టి కడుతున్నారు అనమాట. కట్టి అంటే నీట్గా బాగా చేస్తున్నాడు. ఒకసారి అట్లా అంటే నేను ఎందుకంటున్నానంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అయితే కానీ ఇంకా ఈజీగా ఉంటాయండి. మీరు అనుకున్న ఇప్పుడు ఇనిషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మంచి కుర్రాడు బ్రహ్మ అని, ఈయన నాకు బాగా దగ్గర ఉంటాడు, చూసాను. ఈయనకి చాలా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో చేయాలని ఉంటుంది, డాట్స్ అన్ని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఒక లైన్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆఫ్ ఐడియాస్ బ్లడ్ అండి బ్లడ్ క్యాన్సర్ ఇప్పుడు ఇక్కడే అప్పుడు గౌతమిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు అమెరికా నార్త్ సైడ్ తానా వాళ్ళు ఏదో పెట్టమంటే ప్రోగ్రామ్ ఇట్లా గౌతమి సినిమా యాక్టర్ గౌతమి ఆవిడ కూడా వచ్చినప్పుడు ఇక్కడ వసతార్పూర్ నుంచి బస్సు వచ్చింది. ఆ బస్సులో ఐడెంటిఫై చేస్తే 3 క్యాన్సర్ డిటెక్ట్ అయింది స్క్రీనింగ్ లో. అది నేను చెప్పేది అంటే చాలా మంది తెలవదని చెప్పాను. చాలా మందికి ఇవే ఉన్నా తెలవదు. అంటే మనది యూజువల్గా అండి మన దగ్గర చివరి నిమిషం దాకా హెల్త్కి సంబంధించి మనకి చాలా బిగ్గెస్ట్ హడ్డీలు ఏంటంటే స్కిల్స్ ఒకటి చాలా తక్కువ. స్కిల్స్ ఒకటి అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ స్కిల్స్ ఉంటాయి ప్రాపర్ వే. ఇప్పుడు నేను ఒక పని ఎక్కడ మొదలుపెట్టి ఎట్లా ఎండ్ చేయడం అనేది స్కిల్. పని అంతా చేయగలుగుతాను నేను. ఏ పని ఇవన్నీ ఇది స్కిల్, ఇది ఇలా వేయాలి ఇలా వేయాలి వేయాలి స్కిల్. ఆ స్కిల్ అంటే ఎటు మొదలుపెట్టి ఎటు వేయాలి, దట్స్ కాల్డ్ స్కిల్. ఇప్పుడు నేను స్కిల్ మామూలుగా వేయగలిగితే అక్కడ వేస్తాను అనుకోండి, నెక్స్ట్ ఎలా వేస్తాం. సో ఇట్స్ కాల్డ్ ఐడియాస్ అండ్ స్కిల్స్. స్కిల్ మేనేజ్మెంట్ నాకు స్కిల్ ఐడియాలజీ చాలా తక్కువ మంది కానీ నేను పిల్లల్లో కానీ వాళ్ళలో కానీ స్కిల్ హౌ టు డూ ఫస్ట్ అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఆ ప్లానింగ్ కరెక్ట్. అంటే అది ప్రాక్టికాలిటీ ద్వారానే వస్తుంది, థియరీ కంటే కూడా. అవును, గ్రౌండ్లోకి దిగి వర్క్ చేస్తే తెలుస్తుంది. మేము ఎప్పుడు మొన్న వివేకానంద సమితి అంటే మొన్న జనవరిలో పెడితే మా ప్రసాద్, ఇప్పుడు మొమ్మనేని ప్రసాద్ అని కార్పొరేటర్ ఉన్నాడు, నేను మర్చిపోయాను అతను చెప్తున్నా అటు గుర్తుకు చేశాడు. మేము అప్పుడు 40 ఏళ్ల క్రితం 90s లో
అప్పటికి అసలు ఈ బ్లడ్ అంటే తెలియదు, బ్లడ్ డొనేషన్. అప్పుడు మాకు రిజిస్టర్ ఉండి దాంట్లో 300-400 మంది మెంబర్స్ ఉండేవాళ్ళం. నేనే ఆర్గనైజ్ చేసేవాడిని. ఇదే చెప్తున్నాడు ప్రసాద్, నేను చేసినప్పుడు తర్వాత అప్పుడు చెబుతున్నాడు ఆయనే ఆ మీటింగ్ లో, మేము రామకృష్ణ ఇట్లా పెట్టి అందరికి బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళం. మేమంతా ఒక ఆర్గనైజేషన్ పెట్టి అంటే పుస్తకం రాసా, పుస్తకంలో మేము ఇవ్వటల పేర్లు అన్ని పెట్టుకుని ఎవరు బ్లడ్ కావాలంటే వాళ్ళకి కాల్ చేసి మా దగ్గరకు వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళం. తర్వాత అదే అనుకున్నాను, గుర్తుకొచ్చింది, బాగా చేసేవాళ్ళం. అప్పుడు ఇంత బ్లడ్ డొనేషన్ లేదు, చాలా మేము అందరం చేసేవాళ్ళం 35 years back. అట్లా ఎవరు వస్తున్నారు? పర్లేదు.